ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్ ఎట్టకేలకు ఏసీబీకి చేరింది. నిన్న రాత్రి ఏసీబీకి సీఎస్ ఈ ఫైలు ఏసీబీకి చేర్చింది. అయితే కేబినెట్ లో అనుమతించి ఈ ఫైల్ను ఏసీబీకి పంపింది ప్రభుత్వం. ఇవాళే ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ పై గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్ ఎట్టకేలకు ఏసీబీకి చేరింది. అయితే నిన్న రాత్రి ఏసీబీకి సీఎస్ ఈ ఫైలు ఏసీబీకి చేర్చింది. అయితే కేబినెట్ లో అనుమతించి ఈ ఫైల్ను ఏసీబీకి పంపింది ప్రభుత్వం. ఇవాళే ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ పై గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి. ఏసీబీ నుంచి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఈ కార్ రేస్ అంశం పైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, కేబినెట్ లో చర్చించింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వారికి ప్రభుత్వంకి కొన్ని ఆధారాలు లభించే ఆ ఆధారాలను సేకరించిన తర్వాత సిఎస్ పంపారు. సిఎస్ కూడా నిన్న నైటే ఏసీపీకి గవర్నర్ అనుమతితో కూడినటువంటి రిపోర్ట్ తో సహా అన్ని పంపించారు. అయితే ఎట్టకేలకు ఈ ఏసీపీకి ఈ కార్ రేస్ చేరింది. అయితే ఎప్పుడు ఏ క్షణన్నా ఏం జరుగుతుందా తెలియకుండా అనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కక్షపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ అక్రమ కేసులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధమని ఓవైపు బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ తప్పు చేయకపోతే భయపడడం ఎందుకు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని కాంగ్రెస్ వాదన వినిపిస్తుంది. ఈ మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ కు సంబంధించినటువంటి అంశము, కేటీఆర్ గతంలో ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇందులో కేటీఆర్ పాత్ర ఉందని గ్రహించినటువంటి ప్రభుత్వం ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ యొక్క అంశాన్ని సిఎస్ కు లేఖ రాసింది. ఆ లేఖతో పాటు గవర్నర్ ఇచ్చినటువంటి అనుమతి ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా జోడించి ఏసీపీకి పంపారు. అయితే ఏసీపీ కూడా ఏ క్షణమైనా కేసు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కేసు నమోదు చేసిన తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కేటీఆర్ తో పాటు అప్పుడు అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటగా కేటీఆర్ ను పిలుస్తారు. ఆ తర్వాత అధికారులు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులను కూడా ఆ విచారణకు పిలిచే అవకాశాలు ఉంటాయి. ఏ రకంగా నిధుల దుర్వినియోగం జరిగింది, ఎంత మేరకు నిధుల దుర్వినియోగం జరిగింది, విదేశాలకు కరెన్సీ ఏ రకంగా వెళ్ళింది, ఇదంతా అంశాలను కూడా ఏసీబీ సమాచారం సేకరించే అవకాశాలు కనబడుతున్నాయి. విచారణలో ఇదే అంశాలను ప్రాథమికంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ 1-2 రోజుల్లోనే, అంటే అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఖచ్చితంగా కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయనేది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.